సార్ నమస్కారం సార్. నా పేరు నిఖిల్. తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు ఆల్రెడీ ఒక ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు 2,00,000 జీతం వస్తుంది. అది వస్తుండగా మీరు తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు ఎందుకేశారు? అంటే మీకు లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా, సఫిషియెంట్ లైఫ్ ఉంటుంది కదా, హాయిగా ఉండొచ్చు, అందరిలాగా ఏసీ కార్ వేసుకొని పోవచ్చు రావచ్చు. ఆ రోడ్ల మీద పడేందుకు ఆ ధర్నాలు కేసులు ఇవన్నీ ఎందుకు, మీకు ఈ బాధలు ఎందుకు రావాల్సి వచ్చింది అంటున్నారు ఆయన. అది వాస్తవానికి ఏంటంటే 1970 దశకంలో బతికిన వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు ఇవి ప్రశ్నలకు సమాధానం చెప్పుడు చాలా కష్టం. 1970 దశకం ఎమర్జెన్సీ విధించారు. అప్పటి వరకు మేము ఏమనుకునేదంటే మనది పెద్ద ప్రజాస్వామ్యం, సుఖంగా ఉన్నామని. కానీ మనం పెద్ద ప్రజాస్వామ్యం కాదు అనేది అర్థమైంది. అప్పటికే తెలంగాణ ప్రజలకి ఇంకొక అనుభవం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయింది. నాయకులందరూ పోయి అధికారంలో పాలు పంచుకొని పదవులను పొందిండ్రు. మనల్ని మోసం చేసిండ్రనే ఒక కోపం యువతలో చాలా బలంగా ఉండే. ఆ కోపం అనేది కొనసాగుతున్న సమయంలోనే ఇట్లా కాదు, రాజకీయాలు ఇట్లా నడవటానికి వీల్లేదు అనే అభిప్రాయం. ఎందుకంటే 365 మంది పిల్లలు చనిపోయినాక, ఇంత కొట్లాడినాక మళ్ళీ పోయి వీళ్ళు అధికార పార్టీలో కలిపి అధికారం ఎట్లా పంచుకుంటారనేది బాగా కోపం ఉండేది. అప్పుడు సంపూర్ణ క్రాంతి అని, సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో పోరాటం కూడా కొంతకాలం నడిచింది. గెలవలేకపోయినా చాలా గట్టి పోటీని ఇచ్చిండ్రు ఎన్నికల్లో 70 తర్వాత. ఇది జరుగుతున్నటువంటి సమయంలో ఇటు ఈ కోపం ఉంది, దానికి తోడు ఎమర్జెన్సీ వచ్చింది. ఇట్లా కాదు, ఈ నాయకులతో కాదు, మనం ప్రజలను అందరినీ కదిలించకపోతే, జాగృతం చేయకపోతే, మనం ప్రజల తరఫున నిలబడకపోతే ప్రజాస్వామ్యం అనేది బతకదు, మనం ఆ పాత్ర పోషించాలి అని ఒక అభిప్రాయానికి వచ్చి, అప్పటికే బయట కూడా రైతు ఉద్యమాలు, ఆదివాసీ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. వాటితో స్ఫూర్తి పొంది ఒక ఆలోచనతో అందరూ కూడా ఆ రకంగా ప్రజా జీవితంలో రకరకాల కార్యకలాపాల్లోకి తలదూర్చింది. అంతకుముందు తెలంగాణలో ప్రజా సంఘాలు లేవు, తక్కువ ఉండేవి. అప్పుడు మీరు 70లో చూస్తే ఎన్ని ప్రజా సంఘాలు పుట్టుకొచ్చినాయో. ఫిలిం క్లబ్స్ దాదాపు ప్రతి టౌన్లో ఫిలిం క్లబ్స్ 70లో ఆ ఫిలిం క్లబ్స్ రకరకాలవి ఎక్కువ వరకు ఏంటంటే అప్పుడు ఈ మనకు ఈ బెంగాలీ సత్యజిత్ రే వాళ్ళ ఫిలిమ్స్, తర్వాత పతేర్ పాంచాలి, తర్వాత ఇట్లాంటివి చాలా చార్లీ చాప్లిన్ సినిమాలు అవన్నీ ప్రదర్శించటం, వాటి నుంచి ఒక ఉత్తేజం పొందడం. ఈ మనకు కన్జ్యూమర్ రైట్స్ ఫోరమ్స్ వచ్చినాయి, రచయితల సంఘాలు వచ్చినాయి, తర్వాత చర్చా వేదికలు ఉండే. ఏదన్నా ప్రపంచంలో ఏదన్నా పెద్ద ఘటన జరిగితే వెంటనే దానిపైన కనీసం ఒక 10-15 చోట్లైనా దానిపైన మీటింగులు జరిగేవి. ఆ మీటింగ్లన్నీ చర్చా వేదికలు పెట్టేవి. ప్రతి దగ్గర 200-300 మంది ఈజీగా హాజరయ్యేటోళ్ళు మీటింగ్ ఉంది అంటే. అట్లా జరిగింది ఆ రోజుల్లో. అప్పుడే పౌర హక్కుల సంఘాలు వచ్చినాయి. మేమందరం కూడా పౌర హక్కుల సంఘాల్లో చేరి పనిచేయాలని ఆలోచించినాం. కాబట్టి సమాజ హితం కోరి మనం ఏదన్నా చేయవలసిందే, అది చేయటమే మన బాధ్యత అనేది ఇక మా మెదళ్ళల్లో అది పాతకపోయింది. కానీ తర్వాత అది బలపడ్డది, కానీ అది పోలేదు. కానీ ఇప్పుడంటే ఎక్కువ వరకు మనకు చదువులు కూడా ఆలోచన రానియకుండా జాగ్రత్త పడుతున్నాయి. మీ తరానికి వచ్చేసరికి ఏంటంటే చదవాలి, ఉద్యోగం సంపాదించాలి అనేది. అప్పటికి మాకేందంటే చదివితే కూడా ఇది ఎట్లా ఉపయోగపడుతుంది, మన సామాజిక హితానికి ఎట్లా ఉపయోగపడుతుంది, మనం జాబ్ ఎంచుకుంటే ఎట్లాంటి జాబ్ ఎంచుకుంటే మనం బయట పనిచేయగలుగుతాం, ఇట్లా ఆలోచన చేసేటువంటి తత్వం చాలా బలంగా ఉండేది. టీచర్ అయితే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, బయట మీటింగ్లో మాట్లాడిస్తారు, కాబట్టి టీచర్గానే మనం పోవాలి, లెక్చరర్ అప్పుడు పోవాలని ఇట్లా ఆలోచన ఉండేది. అది అప్పటి ఆలోచన అంతా అట్లా. మనం టోటల్గా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు ఈ ప్రభావంతోనే. అట్లా కాదు, మనం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూనే ఏదో ఒక మేరకు మనం పనిచేద్దామనుకున్న వాళ్ళు మధ్యతరగతిలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. అది అప్పటి పరిస్థితి, దాని నుంచే వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఇక ఆలోచన ప్రభావం అనేది మా లోపల చాలా అది బలపడి ఉన్నది. అది దాన్ని ఇయ్యాల కూడా ఎవరైనా మార్చాలంటే అయ్యేది కాదు. అది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఘట్టాలు జరిగినాయి సార్. అందులో ఒకటి మర్చిపోలేని ఘట్టం అంటూ ఏదైనా ఉందా? అది ఉంటే ఏదైనా విశ్లేషిస్తారు? చాలా ఉన్నాయి వాస్తవానికి, ఒకటి అని చెప్పరాదు. వాస్తవానికి ఒక చాలా పెద్ద ఘట్టం అయితే మిలియన్ మార్చే. మేమిద్దరమే ఉన్నాం ఆ రోజు మా తెలంగాణ జేఏసీ ఆఫీస్లో, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. మేము కూర్చొని ఏమవుతుంది అని 1 గంటకు మేమేమో పోలీసులను ఛాలెంజ్ చేసి వచ్చినాం, నువ్వు పర్మిషన్ ఇవ్వమని అడిగినాం. నిజాం కాలేజీలో చేసుకుంటామంటే
అసెంబ్లీ దగ్గరన నేను ఇయ్యనన్నాడు. పోనీ ధర్నా చౌక్ నెక్లెస్ రోడ్డు ఇయ్యమన్నాం, సెక్రటేరియట్ దగ్గర కుదరదన్నాడు. పోనీ ధర్నా చౌకే ఇయ్యరాదని అన్నాం. అంటే నువ్వు అక్కడి నుంచి ట్యాంక్ బండి ఎక్కుదామన్నా నీ ఆలోచన, నేను ఇయ్యనన్నాడు. చాలాసేపు నువ్వు ఆలోచించు, సరే ఒక కార్యక్రమం దగ్గర జరిగితే బాగుంటుంది, నువ్వు అంతెందుకు ట్యాంక్ బండి ఇయ్యరాదు పోనీ అని అడిగినాం. అడిగితే అస్సలు కుదరదు అన్నాడు, అది కోర్టు ఇవ్వటానికి ఒప్పుకోదు అని చెప్పి అన్నాడు. లాస్ట్కు ఒక అర్ధగంట వాదించి లాస్ట్ కన్నా నువ్వేం చేస్తావు వచ్చాయి 1 గంటకు మేము ట్యాంక్ బండి మీదకి వస్తామని చెప్పి లేచి వచ్చినాం. కానీ ఎట్లా మొత్తానికి ఇది ఇక ఒక్క ప్రణాళిక అనేది వేయటం కుదరదు. ఎవరి ప్రణాళిక వాళ్ళు వేసుకోండి, రావటానికి ప్రయత్నం చేయండి. నాకెందుకు నమ్మకం కుదిరిందని మీరు కూడా ఒకసారి అడిగినారు నన్ను, ఎందుకు వస్తారని నమ్మకం కుదిరిందంటే, నేను ఒక వారం 10 రోజుల ముందు వరంగల్లో మిలియన్ మార్చ్ గురించి ప్రచారం చేయడానికి వరంగల్ వెళ్తున్నా. భువనగిరి దగ్గర ఆగి టీ కాఫీ కోసం ఆగినాం. ఆగితే అక్కడ ఒక అబ్బాయి కలిసిండు, నమస్తే నన్నే గమనిస్తూ ఉంటే ఎక్కడికి పోతున్నావు అని నేను పలకరిస్తే హైదరాబాద్ అని. ఎందుకు పోతున్నావు అని, నువ్వు పిలువనంపినావు కదా అన్న. మరి ఒక్కనివే పోతున్నావు అంటే అందరం కలిసిపోతే ఆపరు, ఇంతమంది ఎందుకు పోతున్నావు అన్న. పోవటానికి ఇంకో 2 రోజులు అయితే పోనీయరు సార్, ఎక్కడోళ్ళని అక్కడ పట్టుకుంటారు. అవన్నీ విన్నాక నాకు అనిపించింది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, దీంట్లో మనం ఇక తలదూర్చొద్దని నిర్ణయించుకున్నాం. 50,000 మందిని అరెస్ట్ చేసింది, ఎక్కడికక్కడ బ్యారికేడ్స్, 50,000 మందిని అరెస్ట్ చేసింది. నేను అప్పుడు అరవిందరావు గారు డీజీపీ, మా కొట్లాడిని అరవిందరావు గారితో 50,000 మందిని అరెస్ట్ చేస్తే, అంటే అంతమందిని ఎక్కడ అరెస్ట్ చేసినాం అంటే, మీ లెక్కలు మీరు పట్టుకరండి నేను పట్టుకొస్తా అని చెప్పిన. నేను లెక్కలు పోలీస్ స్టేషన్ వారీగా పట్టుకొస్తా అని చెప్పిన. అంటే నేను మాట్లాడతాలే అన్నాడు. కానీ విచ్చలవిడిగా రాత్రి ట్రైన్లో ఉన్నోళ్ళను, బస్సులో ఉన్నోళ్ళను దించి అరెస్ట్ చేసిండ్రు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇట్లెట్లను చుట్టూ తిరిగి కీసరి నుంచి అటు నుంచి హైదరాబాద్కి వద్దామని ప్రయత్నం చేస్తే ఏదో వ్యాన్లలో అక్కడ వాళ్ళని చూసి దించిండ్రు. అక్కడ దించితే పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపిండ్రు. ఇక కొంతమంది పిల్లలు పోకుండా అన్నీ నిలబడ్డారు. పోలీసు వాళ్ళు ఎక్కడికి పోతారు రా అని, ట్యాంక్ బండ్ మీకు పోతాం, ఆడికే పోవాలి, మరి పోకపోతే మాత్రం మర్యాద దక్కదని చెప్పి వదిలిపెట్టి. అంటే అట్లా ఒక వాతావరణం ఉన్నాక ఇంకా అక్కడికి గ్యారంటీగా చేరుతారనేటువంటి నమ్మకం. అప్పటికి న్యూ డెమోక్రసీ వాళ్ళు పెళ్లి పేరుతో అక్కడ జమగూడి వచ్చే ప్రయత్నం చేస్తున్నారనేదేమో నాకు ఐడియా లేదు, నాకు తెలియదు. వాళ్ళు ఎవరికి చెప్పలే, ఎవరికి చెప్పద్దు, ఎవరి ప్రయత్నం వాళ్ళదంటే మీరు ఏమన్నా చేయండి నేను ఆఫీస్లో కూర్చుంటాను. ఇక నేను ఎక్కడ పోయినా దొరుకుతా కాబట్టి ఆఫీస్లో కూర్చున్నా. అట్లా ఆ రోజు ఆ ప్రయత్నం జరిగింది. అది అప్పుడు బాగా గుర్తుండిపోయే ఘటనలు. దాని తర్వాత చాలామందికి నమ్మకం కుదిరింది, జేఏసీ పైన విశ్వాసం పెరిగింది, మేము కూడా పనిచేస్తాం జేఏసీలా అని వచ్చిండ్రు. ముఖ్య నాయకులు కొంత భయపడ్డా మేము వెనుకకు పోలే. తెలంగాణ ఒక జేఏసీ అయింది, తెలంగాణ అయింది. దానికి కూడా వాస్తవానికి ఒకవైపేమో అరబ్ స్ప్రింగ్ నుంచి స్ఫూర్తి పొంది లెఫ్ట్ పార్టీలు కేసీఆర్కు సూచన చేసినాయి, అంటే ఈఎంఎల్ పార్టీలు వాళ్ళు సూచన చేస్తే కేసీఆర్ ప్రకటించిండు మిలియన్ మార్చ్ చేస్తామని. తర్వాత ఏమో హింస జరుగుతుందేమో వద్దు అంటాడు ఆయన. తర్వాత అయినా కానీ మొత్తానికి కార్యక్రమం చేయాలి అని. నాకు సిరిసిల్లలో ఒక ఆయన చెప్పిండు, నువ్వు హైదరాబాద్ రమ్మని పిలిపి ఈసారి మేము వచ్చి అగ్గి అలిగిపోం అని అంటున్నాను. నేను ఇక అందుకనే ఒక ధైర్యం ఉండే, వస్తారు జనం అనేది. మొండితనం ఒకటి అవుతుంది, ఇది గ్యారంటీగా. బాగా మొండితనం వచ్చింది, అంతే, మొండి ధైర్యమే అంతే. దాంట్లో కనబడింది. అట్లా జరిగినాయి కార్యక్రమాలు.